సో కంగు ఆ ట్రైలర్ వచ్చేసింది. ఎలా ఉంది అనుకుంటే మాత్రం ఇట్ వాస్ ఓకే మ్యాన్. అంటే లైక్ ఏదో గొప్పగా ఉంది అదని చెప్పాను కానీ ఇట్ ఫీల్స్ ఓకే. నాకు పెద్ద రాడ్ అనిపించేది ఏంటంటే మాత్రం తెలుగు డబ్బింగ్ అనమాట. గ్రాంధికమైన తెలుగు మాట్లాడుతున్నారు. అంటే లైక్ తమిళ్లో ఎలా ఉందో తెలియదు నాకు, దాన్ని ఎగ్జాక్ట్ గా చూపిస్తున్నారో తెలియదు కానీ నాకైతే మాత్రం డబ్బింగ్ దగ్గర కొంచెం అనిపిస్తుంది లైక్ వచ్చారా వారు అని చెప్పేది. లైక్ నాకేమనిపిస్తుంది అంటే అక్కడ ఉండే విజువల్స్ కి ఇంకొంచెం రూరల్ తెలుగు ఉంటే ఇంకా బాగుంటుంది అనే ఫీలింగ్ అనిపించింది అనమాట నాకైతే మాత్రం. సో అదే వర్కౌట్ అయితే తెలియదు, నాకైతే మాత్రం తెలుగు మాత్రం అట్లా అనిపిస్తుంది. ఆ విజువల్స్ ఆర్ గుడ్, బాగున్నాయి. అంటే లైక్ ఇప్పటివరకు చూడనట్టు కూడా కాదు. అండ్ ఆల్సో ఈ టోటల్ ఏన్షియంట్ ఇండియా కైండ్ ఆఫ్ వేరే ఉందన్నమాట. ఇంకొంచెం లైక్ స్టోరీని అండ్ ఆల్సో వరల్డ్ ఇంకొంచెం లైక్ చూపించుంటే ఇంకా బాగుంటుంది. లైక్ సలార్ ఫస్ట్ ట్రైలర్లో వాళ్ళు చూపించినట్టుగా అసలు వరల్డ్ ఏంటి, వీళ్ళందరూ ఎవరు అనేది చూపిస్తే బాగుంటుంది. ఎందుకంటే సినిమా రావడానికి ఇంకా 2 months ఉంది. 2 months టైంలో మేబీ సెకండ్ ట్రైలర్ గ్యారంటీగా వస్తుందని నాకు అనిపిస్తుంది. సో సెకండ్ ట్రైలర్లో మాక్సిమం ఇలాంటి హైలైట్స్ పెట్టేసుకొని ఫస్ట్ ట్రైలర్లో నువ్వు స్టార్టింగ్ నుంచే వాట్ యు కాల్ ఇట్ స్టోరీ ఇలా ఉండబోతుంది, ఇది ఈ టైంలో జరుగుతుంది, కొంచెం కాంటెక్స్ట్ ఇచ్చుంటే ఇంకా ఫీలింగ్ బాగుంటుంది నా ఫీలింగ్ అన్నట్టు. సలార్ టైంలో ఫస్ట్ ట్రైలర్ వచ్చినప్పుడు ఏంటది బాగాలేదు అన్నారు కానీ సెకండ్ ట్రైలర్ వచ్చినప్పుడు జనాలకు ఒకటేసారి ఓకే ఇది అసలుది అన్నట్టు ఉంటుంది. సో దే హ్యావ్ టైం. 2 months ఉంది ఇంకా ఈజీగా. ఇంకో ట్రైలర్ గ్యారంటీగా వస్తుంది, తెలిసిపోతూనే ఉంది. ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ ఇంకా బయటికి చూపెట్టలేదు. ఎందుకంటే మనకి మోడర్న్ సూర్య కూడా ఉంటాడు అనమాట సినిమాలో. అండ్ నాకైతే మాత్రం ఒక అసాసిన్స్ క్రీడ్ టైప్ ఆఫ్ స్టోరీ ఉంటుంది అనిపిస్తుంది. సో అంటే లైక్ మోడర్న్ టైంలో ఉన్న సూర్య వాళ్ళ వాట్ ఈస్ యాన్సిస్టరీని పట్టేసుకొని అసాసిన్స్ క్రీడ్లో ఒక మిషన్ ఉంటుంది అనమాట. దాన్ని పట్టుకొని పాస్ట్లోకి వెళ్ళి అక్కడున్న వాట్ ఈస్ ఏ సిచ్యువేషన్ అంతా స్టడీ చేస్తారు అనమాట. జనరల్గా అట్లుంటుంది అసాసిన్స్ క్రీడ్. అలానే ఉంటుందా అంటే తెలీదు, బట్ నాకెందుకో అనిపిస్తుంది అట్లా. అలానే ఉన్నా లేకున్నా ఒక క్లారిటీ ఇస్తే ఇంకా బాగుంటుంది నా ఫీలింగ్. యాజ్ అ హోల్ ఇట్ వాజ్ ఓకే. ఒక సూపర్ హైస్ అని చెప్పలేను, సూపర్ లోస్ అని చెప్పలేను. ఇట్ వాజ్ సాగిపోయింది, బాగానే అనిపించింది. ఒక వరల్డ్ అయితే బాగా బాగానే చూపించారు. ఓకే దిస్ ఈస్ ద స్కేల్ ఆఫ్ కంగో అనే ఫీలింగ్ అయితే గ్యారంటీగా వచ్చింది. యాజ్ ఐ సెడ్ నాకు డబ్బింగ్ దగ్గర కొంచెం అనిపిస్తుంది అనమాట. మరీ లైక్ వాట్ ఈస్ అచ్చ తెలుగులో వెళ్తున్నారా. ఐ లైక్ తంగలాన్లో తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది. దానికంటూ ఒక రూరల్నెస్ ఉందన్నమాట. ఓకే ఇదొక పర్టికులర్ గ్రామంలో పర్టికులర్ తాండాలో జరిగే కైండ్ ఆఫ్ స్టోరీ లెక్క అనిపించింది అనమాట. బట్ ఇక్కడ మనకి చూసిన విజువల్స్కి అక్కడ వాళ్ళు మాట్లాడే గ్రాంధికమైన తెలుగుకి ఎక్కడో వర్కౌట్ కాలే అని నా ఫీలింగ్ అనిపిస్తుంది అన్నట్టు. ఏమో సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది మనకి. నో ప్రాబ్లమ్ అబౌట్ ఇట్. బట్ యా మ్యాన్, మీ థాట్స్ ఏంటి అసలు కంగు ఆ ట్రైలర్ మీద? నచ్చిందా నచ్చలే కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. సరిపోతా శనివారం ట్రైలర్ రేపు వస్తుంది. దానికి లైవ్ రియాక్షన్ చేద్దాం మన మ్యాన్ ఆఫ్ యాక్షన్ రియాక్ట్స్లో. సో వచ్చేది అందరు కలిసి ఎంజాయ్ చేసేద్దాం గంట సేపు, ట్రైలర్ గురించి మాట్లాడేద్దాం అనమాట. సో మీకేమనిపించింది కంగు ఆ ట్రైలర్ చూసి? నేను తెలుగులో చూశాను. మీ థాట్స్ కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ యా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు మ్యాన్ ఆఫ్ యాక్షన్ సైనింగ్ ఆఫ్.